హలో ఫ్రెండ్స్, మినీ అండ్ జున్ను స్టోరీస్కి స్వాగతం. ఇక్కడ మినీ న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గులు ఎవరు తొక్కకుండా, పాడు చేయకుండా అలాగే అక్కడే ఉండి కాపలా కాస్తూ ఉంటుంది. నా ముగ్గులు ఎంత బాగున్నాయో, వీటిల్ని నేను ఎవ్వరిని పాడు చేయనివ్వను. అప్పుడే అక్కడికి వచ్చిన మినీ వాళ్ళమ్మ, మినీ ఎంతసేపని ముగ్గు దగ్గరే ఉంటావు, వెళ్ళి ఆడుకో. ఇవాళంతా ఈ ముగ్గు దగ్గరే ఇలా కాపలా కాస్తావా ఏంటి? లేదు లేదు లేదు, నేను ఇక్కడే ఉంటానమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్ళను, నువ్వు వెళ్ళి పని చూసుకోలే. ఓకే మినీ, అంతా నీ ఇష్టం, మరి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మినీ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మినీ వాళ్ళ నాన్న కారు తీయబోతుంటే, ఆగండి 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 నాన్న. ఏంటి మినీ, ఏమైంది? నాన్న, మీరు కారు బయటికి తీయద్దు. ఎందుకు? మీరు కారు బయటికి తీస్తే నా ముగ్గు పాడైపోతుంది, చెరిగిపోతుంది. మరి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, నువ్వే చెప్పు. ఇవాళ ఒక్కరోజు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? పాపం మినీ వాళ్ళ నాన్న మినీని బాధపెట్టడం ఇష్టం లేక, ఓకే మినీ, ఇవాళనైతే నేను క్యాబ్లో వెళ్తానులే, బాయ్, టేక్ కేర్. మినీ వాళ్ళ ఫ్రెండ్స్ మినీ కోసం ఆడుకోవడానికి వస్తారు. హాయ్ మినీ, పద మనం వెళ్ళి ఆడుకుందాం. లేదు లేదు లేదు, నేను ఆడుకోవడానికి అస్సలు రాను. మీరు వెళ్ళి ఇవాళ మీరే ఆడుకోండి, నేను ఇక్కడ నా ముగ్గు దగ్గరే ఉంటాను. అయినా మినీ, మా ఇంటి ముందు కూడా ముగ్గు వేశాం, అలా అని చెప్పి నేను ముగ్గు దగ్గరే ఉంటున్నానా? వచ్చి ఆడుకుందాం పదా. పార్కులో అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే మంచిగా ఆడుకుందాం. రా మిన్నీ, వెళ్దాం. నేను రానంటే రాను, అంతే. మినీ వాళ్ళ ఫ్రెండ్స్ మినీ రాననటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అబ్బా, నాకు వాటర్ అవుతున్నాయి. అమ్మా అమ్మా, ఈ అమ్మ ఎక్కడుందో ఏంటో, నేనే వెళ్ళి వాటర్ తాగొస్తాను. ఇంతలో నా ముగ్గు ఎవరైనా వచ్చి చెరిపేస్తే ఐడియా. అమ్మయ్య, నేను వాటర్ తాగొచ్చేసరికి ఈ రాయి ఇక్కడ ఉంచుతాను, అప్పుడు ఎవ్వరూ తొక్కరు అని చెప్పి మినీ వాటర్ తాగడానికి వెళ్ళిపోతుంది. ఇంతలో జున్ను తన సైకిల్ దగ్గరకు వచ్చి సైకిల్ మీద కూర్చొని బయటకు వస్తూ ఉంటాడు. తొందరగా పార్కుకు వెళ్ళాలి, పార్కుకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. మినీ ముగ్గు చూసుకొని జున్ను ఆడుకోవడం కోసం సైకిల్ మీద ఫాస్ట్గా వచ్చి అక్కడే ఉన్న రాయికి తగిలి, అయ్యయ్యో, ఇక్కడ ఈ రాయిని పెట్టిందెవరు? ఆ మినీయే ఈ రాయి పెట్టుంటుంది. పిచ్చి మినీ, దీనికి ఎక్కడ ఏం పెట్టాలో కూడా తెలియదు అని చెప్పి పక్కకి రాయిని నెట్టేస్తాడు. జున్ను సైకిల్ లేపి దానిని బ్యాలెన్స్ చేసుకోలేక మళ్ళీ కింద పడేస్తాడు. పాపం మినీ ముగ్గంతా జున్ను పాడు చేసేస్తాడు. అమ్మయ్య. అప్పుడే వచ్చిన డయానా డాల్ జున్ను ముగ్గుని తొక్కేసిందంతా చూసి, అయ్యయ్యో జున్ను, ఎంత పని చేసావు, పాపం మినీ చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మినీ కూడా, నా ముగ్గు
మిన్నీ ఏడవకు ప్లీజ్. ఏం కాదులే, ముగ్గుపోతే ఏమవుతుంది? అమ్మ దానిని సరిచేస్తుందిలే, ఏడవకు. అయ్యయ్యో, ఏంటి, ఏమైంది? మినీ ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, జున్ను చూడు, నా ముగ్గంతా పాడు చేశాడు. వాడి సైకిల్తో మొత్తం తొక్కేశాడు. చూడు, నా 2 ముగ్గులు పాడైపోయాయి. అయ్యయ్యో, అవునా? ఏడవకు, ముందు నువ్వు ఏడు పాపు. నేను వాటిల్ని క్షణాల్లో సరిచేసేస్తాను, ఓకేనా? చూడు, మినీ వాళ్ళమ్మ ముగ్గంతా సరిచేసేస్తుంది. ఇదిగో మినీ, చూడు, ఇప్పుడు నీ ముగ్గు పాడవలేదు. నేనంతా సరిచేశాను. కావాలంటే చూడు, ఒక్కసారి చూడు. హాయ్, నా ముగ్గు పాడవలేదు. ఇది కూడా బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూడు మినీ, ఇంకెప్పుడు ముగ్గు కోసం ఏడవకు, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఇంకెప్పుడు ఏడవను. నేను ఏడవకూడదంటే ముందు వాడికి చెప్పు, జున్నుగాడికి చెప్పు, నా ముగ్గుని మళ్ళీ పాడు చేయొద్దని, సైకిల్తో తొక్కొద్దని. ఇది మరీ బాగుంది మినీ. రోడ్డంతా ముగ్గు వేస్తే తొక్కరా? అయినా ఒకసారి చేశాక మళ్ళీ రిపీట్ చెయ్యనులే. సారీ. ఇంకోసారి నీ ముగ్గుకెళ్ళొస్తే అప్పుడు అడుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.